మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు ఒక్కొక్కరు ఢిల్లీకి రానున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి దేశ విదేశాల ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉంటారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. ఆయన మధ్యాహ్నం 1:40 ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్నారు. సునాక్ కు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన షంగ్రీలా హోటల్లో బస చేయనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు. అగ్రదేశాధినేతల రాక దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను మోహరించారు. G20 కూటమిలోని సభ్య దేశాలతో పాటు 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు కూడా సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ రానున్నారు. శనివారం నుంచి జరగనున్న శిఖరాగ్ర సదస్సు ముందు భారీ అజెండానే ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్ డెవలప్మెంట్, వాతావరణ మార్పులు వంటి అంశాలపై సదస్సు దృష్టి సారించనుంది. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అగ్రదేశాధినేతలు ఒక్కొక్కరు ఢిల్లీకి రానున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి దేశ విదేశాల ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉంటారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకోనున్నారు. ఆయన మధ్యాహ్నం 1:40 ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్నారు. సునాక్కు కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన షంగ్రీలా హోటల్లో బస చేయనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రానున్నారు. అగ్రదేశాధినేతల రాక దృష్ట్యా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను మోహరించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ తెలియజేస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే రేపటి నుంచి 2 రోజుల పాటు భారతదేశంలో G20 సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచ దేశాలకు చెందిన 30 దేశాల అధినేతలు భారత్ కు రానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అనేక కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజుల పాటు, అంటే 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా 3 రోజుల పాటు అధినేతలు, అంటే ఈ రోజు నుంచి కూడా అధినేతలందరూ కూడా, దేశాధినేతలందరూ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారత సైన్యం అంతా కూడా ఢిల్లీలో మోహరించబడింది. ఏదైతే విధ్వంసక నిరోధక మాక్ డ్రిల్ ను కూడా భారత సైన్యం నిర్వహించింది. అంటే దేశాధినేతలు, చాలా కీలకమైన దేశాధినేతలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటుగా బ్రిటన్ ప్రధాని కూడా రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతా కూడా పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. 3 రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ స్కూళ్లకు, అన్నిటికీ కూడా, ప్రభుత్వమే కాదు అన్ని, ఢిల్లీ అంతా కూడా 3 రోజుల పాటు సెలవు ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా రోడ్ల మీదకి అనవసరంగా రావడానికి ఆక్షేపణలు కూడా నియమించడం జరిగింది. వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నియంత్రించడం జరిగింది. ఏ ఒక్క వాహనం కూడా రోడ్డు మీదకి రాకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేశారు ప్రియ. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే బ్రిటన్ ప్రధాని మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి వెల్కమ్ చేయబోతున్నారు. ఇక అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వాషింగ్టన్ DC నుంచి ఆయన అమెరికా 1 ఎయిర్ ఫోర్స్ లో భారత్ కు బయలుదేరడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు రాక మీద కాస్త అనుమానం కలిగినప్పటికీ కూడా, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు దంపతులకి కోవిడ్ సోకరించింది. అయితే కేవలం జో బైడెన్ వైఫ్ కి మాత్రమే కరోనా పాజిటివ్ రావడంతో ఆమె ఆగిపోయారు. జో బైడెన్ మాత్రం భారత్ కి బయలుదేరడం జరిగింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షునికి సంబంధించి ITC మౌర్య షట్టాన్లో ఆయనకి 14వ అంతస్తులో విడిదిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే
ఈ 14వ అంతస్తు మీద కూడా ప్రత్యేక ఏర్పాట్లు, అంటే మొత్తం మౌర్య షెర్టాన్ హోటల్ అంతా కూడా అటు త్రివిధ దళాలు, అదేవిధంగా స్పెషల్ సీక్రెట్ ఏజెంట్స్, అదేవిధంగా ఎస్పీజీ దళాల చేతిలో ఈ మౌర్య షెర్టాన్ హోటల్ ఉందని చెప్పొచ్చు. 14వ అంతస్తులో బైడెన్ బస చేస్తున్నారు కాబట్టి అక్కడికి ప్రత్యేక లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం అతి కొద్ది మందిని మాత్రమే, అది కూడా పాసులు, ప్రత్యేక పాసులు జారీ చేయడం జరిగింది. వారికి మాత్రమే జో బైడెన్ 14వ అంతస్తులోకి పంపించే ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా అందరికీ కాదు, కేవలం దేశాధ్యక్షులకు మాత్రమే ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక బైడెన్ రాక సందర్భంగా కూడా మొత్తం 3 అంచెల భద్రతను ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. G20 సదస్సుకు సంబంధించి ఈ 3 అంచెల భద్రత అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే దేశాధినేతలందరూ కూడా రాబోతున్నారు, 30 దేశాలకు సంబంధించిన దేశాధినేతలు రాబోతున్నారు కాబట్టి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే అమెరికా 1 ఫ్లైట్ లో బయలుదేరాడు కాబట్టి ఆయనతో పాటుగా ప్రత్యేక కారు, బీస్ట్ అనే కారు, ఆయన ప్రయాణించే కారు, ఆ కారు కూడా చేరుకుంది, ఈ మధ్యాహ్నానికి చేరుకుంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అవంతా కూడా ఈ బాంబు నిరోధక తో తయారు చేసిన కార్లు కాబట్టి ప్రత్యేక కార్లను కూడా జో బైడెన్ కోసం ఢిల్లీ, అమెరికా నుంచి కూడా తెప్పిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి చైనా అధ్యక్షుడు జింపింగ్ తో పాటుగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ టూర్ కన్ఫర్మ్ కాలేదు. కానీ అంటే మనకి భారత్ తో ఉన్న చైనాకున్న ఏదో సంబంధాలు ఇటీవల కాలంలో చెడిపోయాయి కాబట్టి దాని దృష్ట్యా జింపింగ్ రాకపోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా పుతిన్ కి సంబంధించి అక్కడ చూసుకుంటే కనుక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాబట్టి పుతిన్ కూడా ఈ G20 సదస్సుకు రాలేరని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక దేశ రాజధాని 3 రోజుల వేదికగా జరగనున్న G20 సదస్సులో అనేక కీలక అంశాల మీద కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధాని మోడీ ఈ రోజు సాయంత్రం జో బైడెన్ తోని ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలతో పాటుగా ఏవైతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కి సంబంధించి, అదేవిధంగా ఇతర వ్యాపార సంబంధాలు, అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా తీవ్రవాద నిరోధకానికి సంబంధించి చేపట్టిన అంశాలన్నిటి మీద కూడా ఈ ద్వైపాక్షిక చర్చల్లో రాబోతున్నాయని చెప్పేసి కూడా ప్రధాని కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికి చూసుకుంటే కనుక G20 సదస్సుకు ఢిల్లీ వేదిక కానుంది. ఈ G20 సదస్సులో 30 దేశాలు పాల్గొంటున్నాయి కాబట్టి, కానీ అనేక కీలక అంశాల మీద చర్చలు, దాని మీద నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చలు జరగబోతున్నాయి. ప్రియా, రైట్. అయితే శ్రీనివాస్, G20 శిఖరాగ్ర సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అండ్ ఇంకా ఏ దేశాధినేతలు రానున్నారు, కట్టుదిట్ట చర్యలు కూడా ఏ రకమైనటువంటి చర్యలు అమల్లో పెట్టారు? G20 సదస్సు ప్రధానంగా ఏంటంటే మనకి గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, తీవ్రవాదం కావచ్చు, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నిటి మీద కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించబోతున్నారు. వాటికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే క్రమంలో G20 సదస్సు జరుగుతుంది. ప్రతిసారి జరుగుతుంది, ఈసారి భారత్ లో జరగబోతుంది. భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది కాబట్టి ఈ ప్రత్యేకంగా భారత్ లో జరగడానికి చూసుకుంటే కనుక ఇది మన దేశానికి ఒక కొన్ని బెనిఫిట్స్ మాత్రమే వచ్చబోతున్నాయి. ఎందుకంటే ఇతర దేశాల అధినేతలు రాబోతున్నారు కాబట్టి భారత్ లో పెట్టుబడులు రావచ్చు, అదేవిధంగా తీవ్రవాద చర్యలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చల్లో ఇవన్నీ కూడా భాగస్వామ్యం కాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా భారత్ ఒక రకంగా ఒక మంచి జరుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక భద్రతకు సంబంధించి చూసుకుంటే కనుక 3 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అన్ని కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇంకా 3 అంచెల భద్రతను ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పీజీతో పాటుగా పారామిలిటరీ దళాలు, అదేవిధంగా సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. అదేవిధంగా భారత సైన్యం ఇప్పటికే మాక్ డ్రిల్స్ పలుసార్లు నిర్వహించింది. రోడ్ల మీద ఎవరికి కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ అంతా కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైన భద్రతా చర్యల దాని మధ్య ఉంది. 3 రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశాలు ముగిసేంత వరకు కూడా ఈ కట్టుదిట్టమైన భద్రతలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రియ, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.